పర్సనల్ వర్క్స్కి ఎవరుంటారు చెప్పండి? పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు. కానీ దేవుడు మహాకృప బట్టి నాకు ఎవరు లేరు. ఇచ్చిన ఒక సహోదరుడు నేను మరి ఈరోజు కొన్ని కార్యక్రమాల విషయము బయట వెళ్ళాల్సి వచ్చింది. మరి తెల్లవారు మంచి మధ్యాహ్న సమయమున స్టార్ట్ అయ్యి కొన్ని పనులు ముగించుకొని మరలా ఇంటికి వచ్చి వెంటనే ఈ లైవ్ స్టార్ట్ చేశారు. ఆలస్యమైంది. చూడండి, చాలామంది మీరు ప్రార్థన అడుగుతున్నారు. చాలా సంతోషం. ప్రార్థన అంటే ఏంటి తెలుసా అండి? పని. మీరు పని చేస్తానికి ఇష్టపడతలేదు, కానీ అన్నా మా పని కూడా నువ్వు చేసి పెట్టు అనే ఉంది. చేస్తాం. ఎన్నిసార్లు చేస్తాం? ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం. కానీ మీరేం చేయాలి? మంచిగా భోజనం చేసుకుని పడుకోవాలి. అవునా అండి? కరెక్ట్ కాదు. మీరు ప్రార్థన చేయాలి. చాలాసార్లు ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే మాలాంటి బోధకుల మీద ఆధారపడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం గడపాలి. వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదవాలి. చూడండి, పసిపిల్లలు, బలహీనలు ప్రభువుని ఇప్పుడిప్పుడు ఎరుగుతున్నారంటే ఈ మాటలు మీకు తగవు. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేయాలి, మిమ్మల్ని నడిపించాలి, మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని క్రీస్తులోకి పరిపూర్ణతలు నడిపించాలి. కానీ తరతరాలుగా క్రైస్తవులుగా ఉన్నవారు, ప్రభువుని ఎరిగిన వారికి కూడా ఈరోజు దేవుని వాక్యం చదవలేకపోతున్నారండి. దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎంత విచారమైన సంగతి ఇది! ఎంత భయంకరం ఇది! ఏమండి? మంచి దినముల్లో సంఘం అలా అయిపోతారు. నాకు ఎప్పుడు ఒక మాట బైబిల్లో ఆశ్చర్యం కలుగుతుంటుంది. మత్తయి 24 అధ్యాయంలో 24 వచనంలో ఉంటుంది, కోరుకునబడిన వారు కూడా మోసగించబడతారు. అంటే వారు ప్రభువుని తెలుసుకుని ప్రభు వాక్యము ద్వారా ప్రభు శక్తిని వారు రుచి చూసి వారు మోసపోతారంట మంచి దినాల్లో. ఎంత భయంకరం కదండి! దానికి కారణం ఏంటి? వారు వ్యక్తిగతంగా ప్రభువుతో సహవాసం ఉండరు కాబట్టి మీరు ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలేదని అలుగుతూ మానేసి మీరు కూడా కలిసి నాతో పాటు ప్రయాసపడండి. చూడండి, నేను ఈ హైదరాబాద్ ప్రాంతము వచ్చి ఇంచుమించు సంవత్సరం అవుతుంది అప్రాక్సిమేట్గా. ఇది నా ఊరు కాదు, ఇది నా స్థలం కాదు. ఇక్కడ నాకు తెలిసిన వారు చాలా కొద్దిమంది మాత్రమే. ఆ తెలిసిన వారు కూడా, సొంత వారు కూడా సహాయం చేయని ఈ ఊరిలో దేవుడు చెప్పాడని చెప్పి 3 విడల్ని వేసుకుని ఈ ప్రాంతానికి వచ్చాను. 40 సంవత్సరాలకి ఎవరైనా కదులుతారండి? కదలరు కదా. కానీ దేవుని చిత్త ప్రకారం కదులుతున్నా. మరి కొన్ని వందల మందికి ప్రార్థిస్తున్నా, వాక్యం బోధిస్తున్నా, మీకోసం ప్రయాసపడుతున్నా. దాంతోపాటు ఈ హైదరాబాద్ లాంటి ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే అబ్బో చాలా కష్టం కదండి. ఎంత ఒత్తిడి, బయటికి వెళ్ళాలన్నా ఒత్తిడి. నేను ఎప్పుడు ఎన్నటి చూడని అంత ట్రాఫిక్. అంత మాత్రమే కాదు, కాన్స్టెంట్గా మీరు చాలామంది ఏమండి ఫోన్ చేస్తూ ఫోన్ ఎత్తకపోతే బాధపడుతున్నారు. దయచేసి గమనించండి. దేవుని ప్రేమతోనే ఈ పరిచర్య చేస్తున్నానండి. పౌలు అంటాడు, ప్రేమ తప్ప మీరు ఎవరికి దేనిని హచ్చి ఉండొద్దని. దేవుని ప్రేమతోనే మీకు దేవుని నామములో భారంతో ప్రార్థిస్తున్నాను. కానీ చాలా విచారమైన సంగతి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అండి. ఎంతో భారముతో ప్రార్థిస్తున్నప్పటికీ, ఎంతోమంది మేలు పొందుతున్నప్పటికీ, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు తెలుసా అండి జరుగుతున్నప్పటికీ వేలుల్లో లెక్కలేసి చెప్పచ్చు ఈ పరిచర్ని ఎంతోమంది పోషిస్తున్నారు, ఆదుకుంటున్నారు. మీరు అనొచ్చు, అన్నా మీరు ఒక పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకోవచ్చు కదా, ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా, మీరెందుకు యవనస్తుల్లాగా అటు ఇటు తిరిగి చిన్న పనులు చేసుకోవాలి? ఆ సమయం ఏదో మీరు చక్కగా ప్రార్థనలు చేస్తూ వాక్యం చేయొచ్చు కదా. ఏమండి? కానీ మేలు పొందిన వారు ఈరోజు దేవుని పరిచర్య ద్వారా, ముఖ్యంగా ఈ పరిచర్య ద్వారా మేలు పొందిన వారు కొన్ని వందల మంది ఉన్నారండి. కానీ దాంట్లో చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు. ఏమండి? అందుకే ఈరోజు చూడండి, సేవ చేయాలంటే భయపడిపోతున్నారు. దానికి కారణం ఏంటి? దేవుని మేలు చూడని వారు లేరా? ఉన్నారు. కానీ దేవుడి కంటే వారు ఇస్తున్నప్పుడు మనసు రాదు. అందుకే వెంటనే ఏమంటారు, ఏంటండి డబ్బులు అడుగుతున్నారు? ఏమండి? మీ డబ్బులు అడుగుతలేదు, మీ మనసు సరి చేసుకోండి. మీరు దేవునితో సరిగా ఉంటే ఆటోమేటిక్గా నేను దేవునికి ఏమి ఇవ్వాలా అనే ఆశ వాంఛ ఉంటుంది. దేవునితో సరిలేదనుకోండి,
దేవుడు నాకు ఇంకా ఏం చేయలేదు ఏంటి, నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయింది ఏంటి, నా బ్రతికేంటి ఇలాగుందని దేవుణ్ణి మీరు కించపరిచే రీతిగా ప్రవర్తిస్తుంటారు. మరి ఆలస్యం అయిపోయింది, 11 గంటలు అయిపోయింది, 7 గంటల కార్యక్రమం, నేను చేయమంటారండి, ఎంత తోయాలో అంత తోస్తున్నాను. ఏంటి పనులు సమయానికి ఇవ్వాలని ఆశ వాంచుంది, కానీ నా చేతిలో లేదు. మరి ఈరోజు దేవుడిచ్చిన ఈ పరిచయం, దేవుడిచ్చిన ఈ సేవను దేవుడు చూస్తున్నాడండి. నేను మనుషుల కోసం చేస్తలేదు, మనుషుల కోసం పరిచయం చేస్తాను. ఎంతోమంది సేవకులు ఉన్నారండి ఈ లోకములో, వేలుతో లెక్కే చెప్పచ్చు. దేవుని చిత్తములో చేసే సేవకులు కొంతమంది మాత్రమే. పేరు ప్రఖ్యాతలకి, ఏమని ఘనతలకి, డబ్బుకి వారు గొప్పతనాన్ని చూపించుకుంటాను సేవలు చేసేవారు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుని చిత్తములో చేసేవారు లోకరీతిగా అభివృద్ధి ఉండదండి. వారు అలాగే ఉంటారు. ఏమండి వారు అదే జీవితం వరకు ఉంటుంది. కానీ వారు దేవుడు వారిని మెచ్చుకుంటాడండి. నా జీవితంలో అలాంటి వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాను. కానీ కష్టమైన మార్గమే కదండి అది నేను కోరుకునేది. అవును, కష్టమైన మార్గమే. మరి ఈరోజు ఈ సాయంకాల సమయంలో మనందరికి ఇష్టమైన మనందరికి కష్టమైన సహనము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. ఈరోజు సహనం ఎవరికి లేదు, చిన్నపిల్లలకి లేదు, ఈ యవనస్తులకి అసలే లేదు, మధ్య వయసు వారికి లేదు, వృద్ధాప్యం వచ్చిందే, అరే వయసు పెరిగిందే, సహనం ఉండాలి వారికే లేదు. ఈరోజు ప్రతి ఒక్కరికి త్వరగా అయిపోవాలని ఆతృత మటు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. మరి దయచేసి ఈ కార్యక్రమం వీక్షించిన చివరకు వినండి, దేవుని దీవెనలను పొందండి. చూడండి, దేవుడు ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తానని నమ్ముతున్నానండి. ఎంత ప్రయాస అయినప్పటికీ, ఎంత భారమైనప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ, ఎంత టెక్నికల్గా ఎన్ని ఒత్తిళ్ళు వస్తున్నప్పటికీ దేవుడు తన కృపను చూపిస్తున్న మాత్రమే కాబట్టి ఈ కార్యక్రమాలు రోజు ఇవ్వగలుగుతున్నాం. ఏ బోధకులు కూడా చాలా కొద్దిమంది మాత్రమే అండి. రికార్డెడ్ ప్రోగ్రామ్ వేసేస్తాం చాలా సులువ, రోజులా కూర్చొని వాక్యం బోధిస్తాం చాలా కష్టం. ఏమండి అది దేవుడు నిజంగా తన కృపను చూపిస్తున్న మాత్రమే కాబట్టి ఈ పరిచర్య నేను చేయగలుగుతున్నాను. నేను కలలో కూడా అనుకోలేదండి రోజు వాక్యం చెప్తానని. కానీ దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఆలస్యమైనప్పటికీ, రోజు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, కెమెరాలో ప్రాబ్లం వచ్చినా, కరెంటు ద్వారా ప్రాబ్లం వచ్చినా, ఇంటర్నెట్ ద్వారా ప్రాబ్లం వచ్చినా, ఏమండి ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు ఆపకుండా కొనసాగిస్తున్నాడు. మరి ఈ కార్యక్రమాలు మీరు వీక్షిస్తున్నారా? మీరు మేలు పొందుతున్నారా? మీరు దీవించబడుతున్నారా? మీ ఆత్మీయ జీవితం సరిచేసుకొని సరిదిద్దుకొని దేవునికి సమీపంగా ఉన్నారా? దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకోండి. అవకాశాలు మళ్ళీ రావు. ఇవ్వబడిన సమయాన్ని, ఇవ్వబడిన తరుణాలు దేవునికి ఇవ్వండి. మరి ఈరోజు దేవుని వాక్యం వెళ్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి ఈ సాయంకాల వేళ సమయంలోనైనా నీ వాక్యముని ప్రకటిస్తానికి ఇచ్చిన కృపని అయ్యా, ఎన్ని పోరాటాలు అయినప్పటికీ నేను నీ కృపను చూపిస్తున్నావు, నీ కాపుదలని ఇస్తున్నావు, నీ కనికరముని ఇస్తున్నావు అయ్యా. కేవలము ఇది నీ శక్తి ద్వారంగా ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్తానికి సహాయం చేస్తున్నావు తండ్రి. ప్రభా, నన్ను నీ శిలువ చాట మరుగుపరుచుతాను. నేను ఎంత బలహీనను నువ్వు ఎరిగిన వాడివి, నాకు ఎంత శక్తి లేని స్థితిలో నువ్వు తెలిసిన వాడివి. బలహీనులను కోరుకొని, వెర్రివారిని కోరుకొని, జ్ఞానవంతులను సిగ్గుపరిచేవాడువయ్యా తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలతో ఏం మాట్లాడాలో నా ద్వారంగా నువ్వు మాట్లాడినా ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? ఆమేన్ చెప్పండి. మరి ఈరోజు సహనము అని సంగతిని మనం చూస్తున్నాం. సహనము అంటే ఏంటి? సహనము ఎందుకు దేవుడి గుణం? సహనము ఎందుకు మనం కలిగలేము? ఎందుకు మనం సహనం కలిగి ఉండాలి నిజంగా మనము ప్రభువుని వెంబడించాలంటే అనే అంశాలు మనం చూద్దాం. మరి ఈరోజు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుదాం.
నిరీక్షణ గలవారై యా సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలు. నిరీక్షణ గలవారై ఓర్పుతో ఏంటంట సహించుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. చూడండి, మనం ప్రార్థిస్తున్నప్పుడు సహనంతో ప్రార్థించాలి. చాలాసార్లు చాలామంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆమేన్. ఏమండి, అది ప్రార్థన అంటారు దాన్ని. కూర్చోరు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఒక 2 కీర్తనలు పాడుకొని చక్కగా ఏమండి వాక్యం తీసుకొని చదువుకొని మరలా దేవుడు ఇచ్చిన వాక్య భాగం ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఏమంటే తీరిగ్గా నిదానంగా దేవుని సన్నిధిలో వారి విన్నపములు ప్రభువుకి తెలియపరిచేవారుగా ఈరోజు లేరమండి. మనం ప్రార్థించినప్పుడు మొదటగా చూసేది బైబిల్ కాదు, సమయం. చాలామంది అంటారు, అండి నేను రోజు అరగంట సేపు చేస్తానండి. నీకెట్ట తెలుసు అరగంట సేపు చేస్తామని? అంటే నువ్వు ఎంతసేపు రోజు టీవీ చూస్తున్నావు, ఎంతసేపు రోజు సెల్ ఫోన్ చూస్తున్నావు, ఎంతసేపు మనుషులతో నువ్వు అవి చూడడం వెంటనే ప్రార్థన వెంటనే చాలామంది సమయాన్ని పెట్టుకుంటారు. అయ్యారు చెప్పారు కదా గంట సేపే. ఏమంటే సహనం ఉండాలి మొదటగా. దేవుని యందు మనము సహనముతో ఆయన సన్నిధిలో మనం గడపాలి. ఈ సహనం అనేది పరిశుద్ధాత్మ ఫలముల్లో ఒక ఫలం. చూడండి దయచేసి మీరు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమండి? సహనం, దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్, ఓర్చుకుంటాము. ఈరోజు మనం ఓర్చుకునే వారిని లేమే. ఎవరన్నా ఏదన్నా మాట అంటే వెంటనే 10 మాటలు తిట్టాలి, లేకపోతే పొట్టలో మంట తగ్గదు కొంతమంది. సహనం. ఒక ఆయన ఏమండి ఎగ్జామ్ రాశానన్నా రాసేసా అంటే సరిగా రాయని అక్కడే పేపర్ చింపేశాడంట. అదేంటయ్యా నీ సరిగా రాయలేదు, ఓర్పు లేదు. ఎగ్జామ్ వెళ్ళి ఆ కరెక్షన్ చేసి రిజల్ట్ వచ్చే వరకు. ఈరోజు చాలామంది ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సహనం, ఓర్పు లేదు. దేవుడు తీరుస్తాడు, దేవుడు ఇస్తాడు. బైబిల్లో మనం అబ్రహామును చూస్తున్నాం. అబ్రహాము ఏమంటే బైబిల్లో ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం, అక్కడ ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు. చదవండి ఆ వాగ్దానం ఏంటని. ఎస్, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఈ మాట అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరాలప్పుడు చెప్పాడు. 75 సంవత్సరాల వృద్ధులు బయలుదేరు, నోట ముళ్ళు కట్టుకుని వెళ్ళు, నేను చూపించే స్థలానికి వెళ్తే నేను ఆశీర్వదిస్తాను. కానీ అబ్రహాముకి ఎప్పుడు పిల్లలు పుట్టారండి? ఇంచుమించు 100 సంవత్సరాలు. 25 సంవత్సరాలు శారాకి స్త్రీ ధర్మం అయిపోయింది. అయినప్పటికీ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, సహనముతో ఎదురు చూస్తున్నారు. శారా నవ్వింది కానీ అబ్రహాం నవ్వలేదు. శారా ఎట్లా సాధ్యం ఇది? ప్రభా నువ్వు నేనంటే ఎక్కువ ప్రేమేమో, నాకు ఎక్కడ ఎలా పుడతారు అని అనుకుందేమో కానీ అబ్రహాము ప్రభు వాగ్దానాలు ఎప్పుడు సందేహించలేదు. సహనముతో దినమంతా ఆయన చేతుల వైపు చూస్తున్నాడు. దానికి ప్రతిఫలం ఏం జరిగింది?
దేవుడు ఒక దేశమునిచ్చాడు అబ్రహాం. 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు, కానీ 25 సంవత్సరాలు తను ప్రభు యందు సహనముతో ఉన్నాడు కాబట్టి తన తరము, తన వంశము వారు అనేకసార్లు ప్రభువుని దుఃఖపెట్టినప్పటికీ వారు దేవుడు వారిని మరవలేదు. దేవుడు వారిని మరవలేదు, మర్చిపోలేదు. చూసారా? గమనించారా? ఆలోచించారా? సహనము మనల్ని ప్రభువుకి సమీపం చేస్తుంది. లోకములో మీద ఉన్న విశ్వాసములన్నీ తొలగిపోయి ప్రభువు మీద మాత్రమే మన దృష్టి ఉండటానికి సహాయం చేస్తుంది. అంతకీ ఆ కుమారుడు పుట్టాక ఒక దినం ప్రభువు అంటాడు, ఈ కుమారుడిని నాకు బలివ్వమన్నప్పుడు ఆ మోరై ఆ కొండపైన సాకును తీసుకువెళ్ళి బలిస్తానికి కూడా సిద్ధపడిపోయాడు. అంటే సహనము విశ్వాసాన్ని, నిరీక్షణని, దేవుని యందు ప్రేమను మనకి కలుగజేస్తుంది. అదే మనం చూస్తున్నాం. సౌండ్ క్లారిటీ ఉందా చెక్ చేశారా మీరు? ఎస్, చూడండి. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదును. మళ్ళీ చదవండి. శ్రమలు ఓర్పును, ఓర్పు పరీక్షయు, పరీక్ష నిరీక్షణయు కలుగజేయనను ఎరిగి శ్రమలయందును అతిశయపడుదును. ఏమండి? నిరీక్షణ ఉంది అక్కడ, స్వభావం లేదా, క్యారెక్టర్ లేదా? ఇంగ్లీష్లో ఉంది. ఏమండి? సఫరింగ్స్ విల్ ప్రొడ్యూస్ పేషెన్స్, పేషెన్స్ విల్ ప్రొడ్యూస్ పర్సివెన్స్, పర్సివెన్స్ విల్ ప్రొడ్యూస్ క్యారెక్టర్, క్యారెక్టర్ విల్ ప్రొడ్యూస్ హోప్. నిరీక్షణ. ఏమంటే మన శ్రమలు వద్దంటాం. ఈరోజు ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్గా అన్నీ వెంటనే అయిపోవాలి మన లైఫ్లో. ప్రభా నాకు ఉద్యోగం దయచేయి, నెక్స్ట్ రోజు ఉద్యోగం వచ్చేసారు. ఏమంటే ప్రభా నాకు పెళ్ళి అయిపోవాలి, అంత అయిపోవాలి, పెళ్ళి అయిపోవాలి, ఏమంటే వెంటనే అయిపోవాలి. చూడండి, విలువైనవి సమయం తీసుకుంటుంది, తక్కువైనవి సమయం తీసుకో. ఉదాహరణ, ఏమండి మనము చాలాసార్లు హోటల్కి వెళ్ళి తింటుంటాం కదండి. హోటల్లో చాలాసార్లు వెంటనే ఆర్డర్ వచ్చేస్తుంది, బిర్యానీ ఇవ్వాలి అని. వెంటనే 5 నిమిషాల్లో బిర్యానీ వచ్చేస్తుంది, వేడిగా ఉంటుంది. కానీ వాడు ఏం చేసిందనమాట, మిలిగిపోయిన బిర్యానీ వేడి చేసి నీ మొహంలో పెట్టాడు. అందుకే తిన్నాక పొట్ట అబ్బా అమ్మా. అదే అనుకోండి, వాడు సిద్ధపరచాలనుకోండి, మన ఇంట్లో భోజనం సిద్ధపరచడం ఎంతసేపు చెప్పాలి? కనీసం గంట సేపు, కనీసం ఎంత స్పీడ్ అయినా ఒక అరగంటనే తీసుకోవాలి. వారు అరగంట సేపులో చూడండి మనుషులు ఎంత ఆవేశపడిపోతుంటారో. ఇంకా రాలేదా, ఇంకా రాలేదా, ఇంకా రాలేదా? దేవుడు కూడా మనల్ని సిద్ధపరుస్తాడు. ఏమి సిద్ధపరుస్తున్నాడు దేవుడు? మనల్ని, మన స్వభావాన్ని సిద్ధపరుస్తున్నాడు, మన గుణం సిద్ధపరుస్తున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థిస్తాం, ప్రభా నాకు సహనం దయచేయి, నాకు ఓర్పు దయచేయి, నాకు ప్రేమ దయచేయి, నాకు పరిశుద్ధత దయచేయి, దేవా నన్ను నీకులాగా చేయి ప్రభా అని చాలామంది మనం ప్రార్థిస్తున్నాం కదండి. అంటే ఏంటి అర్థం? యేసులాగా మనం శ్రమను అనుభవించాలి. నువ్వు యేసులాగా పరిశుద్ధుడు అవ్వాలంటే, యేసులాగా పవిత్రంగా నువ్వు జీవించాలంటే, యేసులాగా నువ్వు శోధించబడాలి. ఆయన కొట్టినప్పటికీ, ఆయన ఉమ్మివేసినప్పటికీ, ఆయన అవమానించినప్పటికీ ఆయన నోరు మెదపలేదు ఉంది. సహనము ఉన్నవాడు బలబల మాట్లాడండి. సహనముగా ఉన్నవాడు ఏమండి, చాలామంది పాపం ఓర్చుకుంటారు ఫాట్ ఏమంటే ఆ బెలూన్ గుంజాలు పేలుతున్నట్టు ఒకేసారి పాఠం పేలిపోతుంటారు. చాలాసార్లు మన బైబిల్లో మనము అనేక గొప్ప వ్యక్తులను చూస్తుంటాం. దాంట్లో ఒక ఉదాహరణ యోసేపు మిక్కిలి సహనుడు అని చెప్పచ్చండి.
తన అన్నలు తనని సొంత అన్నలు తనని చంపాలనుకున్నప్పుడు, గుహలో పడేసినప్పుడు, ఐగుప్తి వారికి అమ్మివేసినప్పుడు తను ఎందుకన్నా ఇలా చేస్తున్నాడని ఒక్క మాట పలిగినట్టే మనం చూస్తున్నాం. అంతేగాని వారిని తిట్టినట్టు కానీ, వారిని దూషించినట్టు కానీ, వారిని అపహాసించినట్లు కానీ మనం చూస్తాం. ఆ పోతీఫరు భార్య లేని నింద, ఏమండి నాతో పడుకో అన్నింది అంటే నేను పడుకోను అన్నాడు. పడుకోను అన్నందుకు ఏం చేసింది తెలుసా? ఇతను నన్ను మనభంగం చేస్తున్నాడని తిరగేసి కొట్టింది. దానికి ఏమైనా మాట్లాడా? ఏంటమ్మా మీరు ఇలా చేస్తున్నారు, సీసీటీవీ చూడండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అన్నాడా? మౌనముగా ఉన్నాడు. ఒక ప్రభువు గుణము యోసేపులో సహనముతో ఉన్నాడు. 2 సంవత్సరములు అంతే. ఒక దర్శనం చెప్తాడాయన, ఏమండి రాజుకి చెప్పయ్యా అంటాడు. అయినా సరే అతను మర్చిపోతాడు ఆ దర్శనాన్ని. అయినప్పటికీ సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టున్నాడు. చూడండి, నీకు నాకు క్యాలెండర్ ఉంది, ఏమంటే 24 గంటలు టైం ఫార్మాట్ ఉంది. కానీ దేవునికి ఈ క్యాలెండర్తో సంబంధం లేదు. ఏమండి ఆయన సమయం వేరు. ఆయన సమయం వచ్చినప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటే సమయం ఆసీనమైనప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాను. ద టైమ్ ఈస్ కంప్లీటెడ్. ఏమంటే సమయం ఆసీనమైనప్పుడు యేసుప్రభు ఆ రోజే ఆదామవ్వ తిన్నారు, ఫలము తిన్న రోజే యేసుప్రభు సిలువకు వెళ్ళలేదు. ఏమండి ఆయన సమస్తముని సిద్ధపరిచాడు ఆయన సమయం ప్రకారం. చాలాసార్లు మనము ఈ సహనం అనే గుణమును కోల్పోతుంటాం. బైబిల్లో మనం ఇంకొక ఉదాహరణ చూస్తున్నాం. ఏమైనా ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. దయచేసి అది మనం ఒకసారి చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం మీరు కూడా మాతో పాటు బైబిల్ తిప్పండి. లూకా సువార్త 11వ అధ్యాయం ఇక్కడ చూస్తున్నాం. 5 నుంచి 8 చదవారు ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 8. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒకరు స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు మధులెమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లడు నాతో కూడా కొంచెము క్షమించండి. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. లూకా 15:11 చదవండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమైపోయాడు. అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులో ఒకని చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివారులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని నేను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోవడం అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికెరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. చాలు, ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తున్నాం. తండ్రి
పెద్ద కుమారుని ప్రేమించాడు, చిన్న కుమారుని ప్రేమించాడు. చిన్న కుమారుడు తండ్రి క్రమశిక్షణ తండ్రి ఆధీనంలో ఉండడానికి ఇష్టపడకుండా ఏమన్నాడంటే, నా వంతు నాకు ఇచ్చేసే, నా గివ్ మై షేర్. ఏమండి అంటే ఏంటి అర్థం అంటే, నువ్వు నాకు చచ్చిపోయిన వాడివి. పాత రోజుల్లో ఆస్తులు తండ్రి మరణించాకనే అది విభజించుకుంటారు, బతుకున్నప్పుడు విభజించుకోరు. మన ఊర్లో ఈరోజు ముందే చేసేసుకుంటున్నారు, ముందే రాసేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళ తండ్రి మరణించాక పెద్ద కుమారుడికి 2 వస్తుంది, మిగిలిన వారికి ఒక్కొక్క వంతు వస్తుంది. అది సాంప్రదాయం. కానీ ఈ కుమారుడు వెళ్ళి అడిగాడు, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నా ధనం నాకు ఇచ్చేయి అన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇచ్చేసాడు, చూసుకో. కానీ తండ్రి ప్రతిరోజు తన కోసం వేచి ఉన్నాడు. నా కుమారుడు నా కోసం వస్తాడు, నా కుమారుడు నాకు. అందుకే ఏమంటే ఈ రోజుల్లో మనకు ఫోన్లు కానీ, ఈమెయిల్లు కానీ, ఏమంటే ఇంటర్నెట్ కానీ ఇవి లేవు. దూరముగా ఉన్నప్పుడే తండ్రి వెళ్ళి తనను హత్తుకున్నట్లు చూస్తున్నాం. అంటే తను ఎదురు చూస్తున్నాడు, సహనముతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాడు. చూడండి, ఈ సహనం అనే గుణము దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఇస్తాడండి. ఈ సహనము లేని వారు ఏమవుతుందో తెలుసా, కోపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. ఇంకెప్పుడు ఇంతేనా నా జీవితం? అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతుంటారు, శపితమైన మాటలు మాట్లాడుతుంటారు, ద్వేషించే మాటలు మాట్లాడుతుంటారు, ఆయాసమైన మాటలు మాట్లాడుతుంటారు. చూడండి, దేవుడు ఇచ్చిన సహనాన్ని, ఇది చాలా కష్టం అండి నిజంగా. ఇది మీరు ఒక సివిల్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయొచ్చేమో, కానీ ఈ సహనం అనేది చాలా కష్టం. ఇది కేవలము దేవుని కృప ఉంటేనే నువ్వు పొందగలుగుతావు. దేవుని ఆత్మతో నింపబడి నీ అహము, నీ స్వార్థము, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ ఉద్రేకములు అన్నీ ఎర్రగొట్టబడాలి. సహనం ఉండాలి. సహనం లేదు ఈరోజు మనుషులకి. సహనము దేవుడిచ్చే ఒక, చెప్పాలంటే వరం అనొచ్చు. దావీదు మనం చూస్తున్నాం. దావీదు ఒక బాలుడిగా అభిషేకించబడ్డాడు, ఒక చిన్న కుర్రవాడుగా అభిషేకించబడ్డాడు. కానీ తన జీవితంలో 30 సంవత్సరాలప్పుడు తను రాజు అయ్యాడు. ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇక్కట్లు, ఎన్ని ఇబ్బందులు, ఎంతగా దేవుడు తనని నడిపించాడు. దావీదు ఎన్నిసార్లు మీరు కీర్తనలు చదివితే మీకు అర్థమవుతుంది, అయిపోయింది నా జీవితం, అయ్యా దుష్టుడు నన్ను చుట్టుముట్టుకున్నాడు, అయ్యా నాకు విమోచకుడు ఎవరు లేరు. కానీ తాను ప్రభువు యందు ధైర్యం తెచ్చుకుంటూ, దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, దేవా నువ్వే నా దిక్కునైనా, నువ్వే నా కీడము, నువ్వే నా బండ, నీ అందే నేను నిరీక్షించి ఉన్నాను, నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు అని తను ఎంతగా ప్రభువు మీద తన నిరీక్షణను, ఆ సహనముతో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు తెలుసా. ఇది ఈరోజు మనకి లేదండి. ప్రభువుతో మనం నడుస్తున్నప్పుడు, ప్రభువుతో మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎదురు చూడని జరిగినప్పుడు, లేకపోతే అనుకుని జరగనప్పుడు, కొన్నిసార్లు పరిస్థితులు మారిపోయినప్పుడు, లేకపోతే మనం ఇష్టపడిన వారు మనం విడిచిపెట్టినప్పుడు, లేకపోతే జీవితంలో మనం ఫెయిల్ అయిపోయినప్పుడు, లేకపోతే బ్రతుకులో మనం అనుకున్న రీతికి వెళ్ళకుండా నష్టంలోకి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే మనం ఏమంటాం, దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు అంటే ఎందుకు ఇలాగ అవ్వాలి, దేవుడు అంటే నన్ను ఎందుకు ఇలాగా చేయాలి అని చాలామంది ఈరోజు దేవుడు చేసిన వాటిని దేవుడు ఏమైనా దూషిస్తున్నారండి. యోబు ఇంకో గొప్ప ఉదాహరణ మనం చూస్తున్నాం. బైబిల్ యోబు తన విశ్వాసాన్ని ప్రభువు మీద పెట్టుకున్నాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడి దిక్కంటూ తను దేవుని దగ్గర నుంచి పోగొట్టుకుని మరలా పొందుకోవాలని ఆశించాడు. తన సహనాన్ని కోల్పోలేదు. తన బిడ్డలు మరణించారు, తన ఆస్తి పోయింది, తన స్నేహితులు తనను దూషిస్తున్నారు, తన భార్య తనని విసర్జించింది, అసహించుకుంటుంది, తన ఆరోగ్యం కృషించిపోయింది. కానీ ప్రభు యందు నిరీక్షణ, నా 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 విమోచకుడు సజీవుడు, ఈ భూమి అంతమప్పుడు నా నేత్రముల ద్వారా నేను ఆయన చూస్తాను,
ఆయన తన నిరీక్షణని ప్రభు యందుంచు. చూడండి, ఈరోజు ఇక చాలులే, ఇంక బతుకు చాలు, చచ్చిపోతే చాలు, పోతుంది, సరిపోద్ది. చచ్చిపోతే ఎక్కడ పోతాయి, ఏం పోతాయి? చాలు, ఈ పోరాటాలు చాలు, ఈ జీవితం చాలు. ఏమండి, కొంతమంది చేదైన మాటలు. కొన్నిసార్లు మనం ఇష్టపడిన వారు మనల్ని దూషించినప్పుడు, మనం నమ్మిన వారు మనల్ని త్రోసివేసినప్పుడు, ఏమండి, మనము ఆశించి మనకు దొరకనప్పుడు, మన జీవితంలో విఫలం చెందినప్పుడు, మనకంటే చిన్నవారు లేకపోతే వెనకున్నవారు గొప్పలు అయిపోతున్నప్పుడు, ఇంకా చాలు, ఇంకా అంతే, నాకు వద్దు ఈ జీవితం, ఈ బ్రతుకు నాకు వద్దు అని మనం చాలాసార్లు మనోవేదనతో సహనాన్ని కోల్పోతుంటాం. దూషణమైన మాటలు మాట్లాడుతుంటాం. ఏమండి, ఈ బైబిల్ వద్దు, దేవుడు వద్దు, ఎంత టైం వేస్ట్ అంటుంటారు చాలామంది. ఆ చర్చికి వెళ్తే ఏమొచ్చింది నాకు, ఏమి, ఎందుకు దేవుడు దేవుడు అని, ఏం జరిగింది నాకు, అలా అంటున్నారా? కీడైనా మేలైనా కీడు కాదా? చూడండి, ఆ పరీక్ష సమయంలో నీకు సహనం ఉండాలి. ఏమండి, పరీక్ష అప్పుడు ఏం చేస్తారు పిల్లలు? అతను పగలు ప్రయాసపడుతుంటారు. కానీ ఆ పరీక్ష వారికి అది అభివృద్ధా లేకపోతే అది వారికి హానా? చెప్పండి. ఈ లాక్డౌన్ టైంలో పరీక్షలు లేకుండా పాస్ అయిపోయారు చాలామంది. కానీ వారు 1 క్లాసు 2 క్లాసులు పాస్ అయ్యారు. కానీ దాని తర్వాత ఎక్కడోసారి స్ట్రక్ అవుతారు. పరీక్ష మనల్ని అభివృద్ధి పరిస్తేనే కానీ, అది మనల్ని దీవెనకరమే కానీ, అది దాని ద్వారంగా మన జీవితం ఉన్నతమైన స్థాయిలో వెళ్తామే కానీ, అది మనకి గమనించండి, ఆలోచించండి. మీరు ఈరోజు మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని శోధిస్తున్నప్పుడు, దేవుడు శోధిస్తాడా? దేవుడు శోధించడు. దేవుడు శోధన అనుమతిస్తాడు. సాతాను శోధించువాడు, కానీ ఆ శోధనని దేవుడు మేలుగా మారుస్తాడు. ఇంకా బైబిల్లో మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. ప్రభు ఒక మాట లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం ఒక మాట అంటున్నాడు. చూడండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం 15. మంచి నేల నుండి విత్తనమును కోరిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో, ఎక్కడ ఉంది? ఓపికతో ఫలించువాడు. విత్తనం వేసిన ఫలం వస్తుందా నీకు? అయ్యండి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. చాలాసార్లు భార్యాభర్తల మధ్య మా భర్త ఇంతే అండి, తాగిపోతండి, తిరిగిపోతండి, అంతేనండి ఆయన, అంతేనండి, ఓ కోపిస్తండి ఆయన. ఏమండి, చాలామంది భర్తలు వాళ్ళ భార్యలు అంతే గయ్యాలండి బాబు, ఓ తనుక్కుంటూ ఉంటుంది, ఇప్పుడు విసుక్కుంటూ ఉంటుంది, కాపన చేయలేనండి, వద్దని నాకు విడాకులు ఇచ్చేస్తాను అంటే, విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు చేసుకుంటే వాళ్ళని బాగుంటారు. మీకు చెప్పండి. మీరు కొంతమంది మాట్లాడుతూ అలతోక ఉన్నారు. ఏమండి, ఏ పరిస్థితి అయినా దేవుడు సమాధానపరచగలిగిన, అది భార్యాభర్తల మధ్య అవనవ్వండి, అది కుటుంబంలో బిడ్డల పరిస్థితి అవనవ్వండి, అది మీ ఆరోగ్యరీత అవనవ్వండి. మొన్న ఎవరో అంటున్నారు, అన్న నాకు క్యాన్సర్ వచ్చింది, ఈరోజు చచ్చిపోవాలి నేను. అదేంటది? క్యాన్సర్ వస్తే చచ్చిపో, అవమానం తట్టుకోలేకపోతున్నాను. ఏంటి అవమానం? దేవుడు స్వస్థపరిచేవాడు అన్నాడు. మనకి ఆయన పొందిన గాయం దేవుడు స్వస్థపరిచేవాడు. ఎంతమంది అన్ని క్యాన్సర్, 2 సార్లు క్యాన్సర్ వచ్చిన వారు, 3 సార్లు క్యాన్సర్ వచ్చింది, దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. మరణం రుచి చూడలేదు, అది వాళ్ళని సాక్షులుగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఒక శోధన మన జీవితం అనుమతిస్తున్నప్పుడు అది ఆయన చిత్తం లేకుండా మన జీవితంలో రాదు. కానీ ఆ శోధన సమయంలో మనం ఎలా ప్రవర్తిస్తామనేది చాలా ముఖ్యం. ఆ శోధన సమయంలో మనం దేవుని యందు మన విశ్వాసం ఎలా ఉంచుతుంది, ప్రభువు మీద మనం సహనముతో ఆయన యందు మనం దృష్టి ఉంచాల్సింది, అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఒక కార్యం జరగకపోతే వెంటనే చాలామంది లోక పద్ధతులు, లోకాచారములు, లోక విధమైన కార్యాలు చూస్తూ ప్రయత్నిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఏమండి, మొన్న ఒకరెవరో జాబ్ రాలేదని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు. ఏమండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, జాబ్ రాలేదు. 2 నెలలు బాగానే ఉండింది, 3 నెలలు బాగానే ఉంది. టీంలో అందరిని అమెరికా పంపించాలని వీసా డాక్యుమెంట్స్ ఇస్తారు, వేరే డాక్యుమెంట్ పెట్టు. వెరిఫికేషన్లో తెలిసిపోయింది ఇతను ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టారని చెప్పి ఆ కంపెనీ వారు తన మీద కేసేసారు. ఆ తమ్ముడు అంటున్నాడు, అన్న ఇదేంటన్నా, నేనేం చేయమంటారు, నాకేం అర్థం కావట్లేదు.
ఎంత అవమానం, నాకు ఎంత సిగ్గు ఇది. ఏమంటే దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఉన్నది యథార్థముగానే ఉంటాను నేర్చుకోవాలి. ఫేక్ మీద పెట్టాలి మనం. ఏమని నీ జీవితము ఫేక్ మీద నువ్వు పునాది కట్టుకుంటే, అబద్ధాల మీద, మోసాల మీద, అన్యాయం మీద నీ జీవితం కట్టుకుంటే ఆ పునాది పైన ఉన్న ఎంత పెద్ద సుందరమైన బిల్డింగ్ అవనివ్వండి, అది కూలిపోతుంది. హనముతో నీ గుణమును సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఏమండి మనం ఒక మంచి ఫలమును ఫలించేవారుగా ఏమండి మనం ఉండాలి. ఈరోజు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి, యాకోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు 5:7 చదవండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నదని గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనండి. సహోదరులారా, మీరు తూర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. యాకోబు చాలా చక్కని, చాలా నాకు ఇష్టమైన పుస్తకం అండి. యాక్చువల్గా యాకోబులో నుంచి నేను మీకు అందరూ ఒక్కొక్క చాప్టర్ తీసుకుని మీకు దేవుని వాక్యం ప్రకటిద్దాం అనుకున్నాం, కానీ అది సమయం కుదరలేదు. కానీ యాకోబు చాలా, అది చిన్న పుస్తకం అయినప్పటికీ ఎంతో ఒక విశ్వాసికి, ఒక రక్షించబడిన వాడు, ముఖ్యంగా ఈరోజు క్రైస్తవులను పిలవడుతున్న వారికి ఒక్కొక్క అక్షరం అండి, అది తగిన రీతిగా దేవుడు ఆ రోజే తన సేవకుడితో రాయిపించాడు. ఇక్కడ చూసినట్లయితే ఈయనంటాడు, మీరు సహనం కలిగి ఉండే, ఏది దేవుని రాకడేది, ఎప్పుడు వస్తారండి, ఇంకా రాడండి, ఇదే వస్తాడు రాడండి, ప్రభు రాడండి, టైం వేస్ట్ అండి, అన్నీ శుభ్రంగా తినేసి, శుభ్రంగా తాగేసి, శుభ్రంగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండాలండి. దేవుడు వస్తాడు ఏంటండి అని, ఇదిగో వస్తున్నాడు యేసుప్రభు, ఇదిగో వస్తున్నాడు. చూడండి, దేవుడు వస్తాడు ఖచ్చితంగా. ఎలా వస్తాడండి? దొంగ వల్లే వస్తాడు. దొంగ చెప్పొస్తాడండి నీకు. నువ్వు ఎప్పుడు ఏ సమయం వస్తుంది, నువ్వు మంచిగా గొరగబెట్ల తరపోతున్నప్పుడు వస్తాడు. ప్రభు వస్తాడు, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు నీ దృష్టి ప్రభు ఎదుట యథార్థం ఉంచుకో, సహనముతో ఉండు. వస్తాడు అని చెప్పి ఏమంటే, ఒకసారి ఒక చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇదిగో పలానా రోజు యేసుప్రభు వస్తున్నాడు, మీరందరూ ఏం చేస్తారంటే మీ ఆస్తులను అమ్మేసుకోండి, మీరు ఏమేమి తినాలో తినేసేయండి, మీకు ఉన్నదంతా బంగారం అంతా కానుకపెట్లో వేసేసాను, పరలోకానికి వెళ్ళిపోతుంది అని చెప్పి నిజంగా జరిగిన సంగతి అండి బాబు. అసలు అందరూ పేద గుంపు వేసుకుని వెళ్ళిపోయారు. ఇదిగో ఇచ్చేస్తున్నాడు యేసుప్రభు 7 నిమిషాలు 45 సెకండ్లకి 7 గంటల 45 నిమిషాలకి 5 సెకండ్లకి టైం కూడా చెప్పాడు మహానుభావుడు. ఇదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చా ఏడు రాలే. పొద్దున కూర్చున్నారు మహానుభావులు, సాయంకాలం అయిపోయింది రాలే, రాత్రి అయిపోయింది రాలేదు. చివరికి వాళ్ళంతా గొడవ పెట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చి ఆయన అరెస్ట్ చేసి ఎంత గందరగోళం అనిపిస్తుంది. యేసుప్రభు వచ్చేస్తున్నాడు. అది కాదు అక్కడ పాయింట్. నీ మనసు ప్రభు మీద పెట్టు, నీ హృదయం యథార్థంగా కాపాడుకో, నీ శరీరం పరిశుద్ధంగా జీవించు. వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయన వస్తాడు. నువ్వు జీవించాల్సిన యాత్రలు జీవించు. మీకు తెలుసా, ఈరోజు నువ్వు చచ్చిపోతే నీ రాకడ వచ్చినట్టే. నీకు తెలుసా? యేసుప్రభు రాకడ కోసం ఆగవలసిన ఈరోజు మనం మృతి పొందితే మనకి రాకడ వచ్చినట్టే. దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. మానవులారా తిరిగి ఎదుగు రండి. మానవులు మృతి పొందాక వారికి తీర్పు. మళ్ళీ కుక్క, పిల్లి, నక్క ఏమండి, కొంతమంది ఏదేదో అంటుంటారు. లేదు, ఒకే జీవితం, ఒకే బ్రతుకు. ఎవరు చెప్పలేరు ఎవరు ఎప్పుడు మరణిస్తారని. ఏమండి, కావంతే మీరు ఈరోజు మనం సైంటిస్టులు ఏమండి, ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు గాలి వెలుగుతుంది, ఎప్పుడు సునామీ వస్తుంది ఇవన్నీ చెప్తున్నారు. కానీ మనుషుడి ప్రాణం ఎప్పుడు పోతుందని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. దేవుడు ఒక్కడికే తెలుసు. మన కాలగతిలో యెహోవా చేతిలో. అందుకే వెర్రవేగద్దు. నేను 70 సంవత్సరాలు బతుకుతా, నేను 100 సంవత్సరాలు బతుకుతా. ఏమండి, పాపం అందరూ అన్నారంట, క్వీన్ విక్టోరియా, అమ్మ మీరు
100 years అమ్మా, మీ ఆయన 99 కొట్టారు, కానీ మీరు 100 years బతుకుతారమ్మా అని పాపం మరణించారు. చూసారా, మన జీవితము దేవుని దృష్టిలో ఉంది. కాబట్టి మన విశ్వాసముని, మన భక్తిని, మనకి ఇవ్వబడిన దేవుని వాక్యముతో మన హృదయం నింపుకొని మన జీవితముని పవిత్రముగా కాపాడుకుంటూ అనుదినము దేవుని వైపు మన దృష్టి ఉంచుతూ ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా ఆయనతో పాటు నడుస్తూ సహనముతో, ఓర్పుతో, ఆశా నిగ్రహముతో కృతజ్ఞతైన మనసుతో ప్రభువుని మనం వెంబడించాలి. ఈరోజు నీకు సహనం ఉందా? ఈరోజు నీకు ఓర్పు ఉందా? నువ్వు సహించుకుంటున్నావా, ఓర్చుకుంటున్నావా? ఒకసారి నేను న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు అండి, ఆ న్యూస్ పేపర్లో ఒక ఆయన న్యూక్లియర్ దాంట్లో ఒక ప్రత్యేకమైన విశేషాన్ని కనిపెట్టారు. అదేం కనిపెట్టారు నేను మర్చిపోయాను. ఆయన చెప్తూ ఆ పేపర్లో, న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడు ఆయన చెప్పాడండి, దిస్ 3 P's, P for parrot, 3 P's in my life అంటూ. ద ఫస్ట్ P ఏంటంటే పేషెన్స్, పర్సివెన్స్, థర్డ్ ప్యాషన్. ఎప్పుడు మర్చిపోలేను, ఎంత చక్కగా చెప్పారు. మొదట అంటే సహనము, పర్సివెన్స్. ఆ సహనం ఒకరోజు చాలాసార్లు ఒకరోజు సహనం ఉంటారు, రెండో రోజు సహనం ఉండరు, ఇంకా చేయరు, పని చేయరు, కన్సిస్టెన్సీ ఉండదు, వాళ్ళు ఆత్మీయ జీవితంలో కన్సిస్టెన్సీ ఉండదు. ప్రార్థన ఒకరోజు 10 గంటలు చేస్తారు, రెండో రోజు అసలు ప్రార్థన చేయరు. ఒక రోజు చదివితే బైబిల్ చదివితే మొత్తం బైబిల్ చదివేస్తారు, రెండో రోజు అసలు బైబిలే చదవరు. ఒక రోజు ఉంటే అసలు ఇంక దేవుడు అంటారు, రెండో రోజు దెయ్యం అంటారు. అలా కాదు. పర్సివెన్స్, కాన్స్టెంట్ బ్యాటిలింగ్ అగెయిన్స్ట్ ద పెయిన్, పోరాటం కాన్స్టెంట్గా. మూడవది ప్యాషన్. ప్యాషన్ ఇస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ లవ్. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని కోసం జీవించాలి, నేను దేవుని కోసం సహించాలి, నేను దేవుని కోసం ఉండాలి, నేను దేవుని కోసం బ్రతకాలి. ఎవరు మనల్ని మోటివేట్ చేయడం? నోబడీ విల్ మోటివేట్ అస్. ఎవరు అయ్యా నువ్వు బతుకయ్యా, దేవుని వాక్యం చదువుకో అయ్యా, రోజు ఎవరు చెప్పరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, ఇంత చెప్పినా సరే. కానీ దేవుని మనం లెక్క చెప్పాలి. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చిన బ్రతుక్కి దేవుడు లెక్క చెప్పాలి. మనం ఈరోజు నువ్వు దేవుడిని ఒకవేళ ఈరోజు ఇదే నీ చివరి దినమైతే నువ్వు జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు దేవుడికి లెక్క చెప్పగలవా? ఆలోచించండి. ఈరోజు మీ జీవితం సరిచేసుకోండి. మనం సహనముతో సహిద్దాం, పోరాడదాం, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుద్దాం, ఆయన యందు వేచి ఉందాం, ఆయన యందు నిరీక్షణ ఉంచుదాం, ఆయన యందు మన విశ్వాసముతో ముందుకు సాగుదాం. తెచ్చి స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాం నాయన. అనేక సార్లు నాయన మేము సహనాన్ని కోల్పోతున్నాం, తప్పైన మార్గముల్లోకి వెళ్ళిపోతున్నాం, తప్పైన వాటిని మేము వెతుకుతున్నాం, చేదైన మాటలు మేము మాట్లాడుతున్నాం, చేదైన క్రియలు మేము చేస్తున్నాం నాయన. మమ్మల్ని క్షమించు నాయన. అయ్యా, నీ యందు మేము నిరీక్షణ కలిగి ఉండటానికి సహాయం చేయి. మా పోరాటములో, మా జీవితములో అయ్యా సహనముతో, ఓర్పుతో నీ యందు అనుదినము నీ మార్గములో నడిచేవారుగా ఉండటానికి సహాయం. మనుషుల మీద మేము ఆ నిరీక్షణ పెట్టక, పరిస్థితులను నమ్ముకోక అయ్యా సింహాసనం మీద కూర్చుని ఆరాధించబడుతున్న దేవా, నిన్ను చూస్తూ మా జీవిత యాత్రలో ముందుకు వెళ్తాం. ఒక దినము నిశ్చయముగా నీ యందు నాయన నమ్మిక ఉంచిన వారే నువ్వు నాయన గుర్తిస్తావు, వారిని మెచ్చుకుంటావు, వారిని పొగుడుతావు అనే సంగతిని గ్రహించుకుంటాను. ఈ లోకంలో మేము జీవించినప్పుడు అనేక సార్లు మా ఆవేశంతో, మా ఉద్రేకమైన మనసుతో నీ దీవెనలు మేము పోగొట్టుకుంటున్నాం. మమ్మల్ని క్షమించిన ఆయన చదివితున్న వాక్యాన్ని ముద్రించి నీ బిడ్డలతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీతో మాట్లాడండి, మా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరిచి దయచేసి మీ పేరు, ఊరు చక్కగా మీరు పంపించండి. తలతహలు లేకుండా మీరు పంపిస్తున్నారు. చాలామంది నాకు అర్థం కావట్లేదు, మీరు పురుషుల, స్త్రీల, లేకపోతే ఏంటి మీ ప్రార్థన. మీ చాలామంది కొంచెం వివరంగా పంపించలేకపోతున్నారు. లేదు కనీసం మీరు వాయిస్ మెయిల్ పంపించండి, ఒకవేళ మీరు టైప్ చేయలేకపోతే. ఎందుకంటే ప్రార్థన చేయాలంటే కొన్ని వివరాలు కావాలి కదండి. సో మీరు పంపించండి మీ ప్రార్థన. స్క్రీన్ మీద నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ చేయండి. వెరీ ఎమర్జెన్సీ అయితే కాల్ చేయొచ్చు, తప్పేమీ లేదు. మేము మీకోసం ప్రార్థిస్తాం. మరి అంత మాత్రం కాదు,
రేపు కాజాగూడ అనే ప్రాంతం ఉపవాస కూడిక ఉంది, గమనించండి. మరి ఈ ఉపవాస కూడికలో మీరు కూడా రండి, మీరు మాతో కూడా కలిసి మనందరం కలిసి ప్రార్థిద్దాం. మరి ఆ వివరాలు మీకు కావాలంటే స్క్రీన్ మీద కనుక నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మెయిల్ చేయొచ్చు, మీరు రావచ్చు. ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్కి మీరు మీ విరాళం పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ బస్ ద్వారంగా విరాళం దేవునికి ఇవ్వచ్చు. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.